హలో ఎవ్రీవన్, ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో చనిపోయి ఉంటుంది. అలాగే తను ఒక విషయంలో చాలా బాధపడుతూ రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. తను అనుకుంటూ ఉంటుంది, నా మమ్మీ యొక్క కంపెనీ బ్యాంక్రప్ట్స్ అయ్యాక నాకు ఆ టైంలో హెల్ప్ చేసిన ఒకే ఒక పర్సన్ హానే. కానీ అతను నన్ను ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నాడు. నేను ఒక్కసారి కూడా అతన్ని ఇష్టపడలేదు. ఒకవేళ మళ్ళీ అంత జన్మ ఉంటే నేను ఇతన్ని ఇష్టంగా పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటుంది. అప్పుడే హాన్ తన దగ్గరికి వచ్చి తనకి బొకే పెడుతూ, నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు అని తన దగ్గరే తన సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అలా వాళ్ళిద్దరూ ఒకే ప్లేస్లో చనిపోతారు. జియా ఏమో హై స్కూల్ టైంకి రీబర్న్ అవుతుంది. అలాగే తన నిద్ర లేచి షాక్ అవుతుంది. ఏంటి, నేను క్లాస్లో ఉన్నాను అని అనుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే తను వాళ్ళ ఫ్రెండ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తినే కదా నా మమ్మీ యొక్క కంపెనీ బ్యాంక్రప్ట్స్ అయిన టైంలో కూడా నాకు తోడుగా ఉంది, నన్ను ఎప్పుడూ వదిలేయలేదు అని తన హక్ చేసుకుంటుంది. సో నువ్వు అబ్రాడ్ వెళ్ళావు కదా ఇంటర్వ్యూ కోసం, ఇక్కడేం చేస్తున్నావు అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి నీకేమైనా బ్రెయిన్ పని చేయట్లేదా, డే డ్రీమ్లో ఉన్నావా అని అంటూ ఉంటుంది. సో అప్పుడే క్లాస్లో అందరినీ చూస్తూ షాక్ అవుతుంది. అంటే నేను మళ్ళీ రీబర్న్ అయ్యానా అని అనుకుంటూ ఉంటుంది. కొత్త స్టూడెంట్ కూడా వస్తున్నాడని క్లాస్లో ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూసి, ఏంటి ఇతను నా హై స్కూల్ టైం నుంచే క్లాస్మేట్, కానీ నేను ఎప్పుడూ ఇతన్ని పట్టించుకోలేదా, ఇతను కూడా నాతో పాటు రీబర్న్ అయ్యాడా అని అనుకుంటుంది. టీచర్ అంటూ ఉంటుంది హాన్ని చూసి, నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చో అనగానే ఇమీడియట్గా తన హ్యాండ్ లేపి నువ్వు నా వెనకాల ఉన్న లాస్ట్ బెంచ్లో కూర్చో అని అంటుంది. టీచర్ ఏమో ఎందుకు అంటే, మ్యామ్ నేను మ్యాథ్స్లో వీక్ ఉన్నాను కదా, మీరే అన్నారు కదా ఎవరి దగ్గర అయినా నేర్చుకోమని, ఎలాగూ కొత్త స్టూడెంట్ వచ్చాడు కాబట్టి అతని దగ్గరే హెల్ప్ తీసుకుంటాను అనగానే టీచర్ కూడా ఓకే అంటుంది. అలాగే అతని క్లాస్లో వస్తుంటే అమ్మాయిలందరూ వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు అని అంటాడు. సో కొంతమంది బాయ్స్ ఏమో, ఏంటి ఫేస్ ఇంత హ్యాండ్సమ్గా ఉంటే ఏంటి, అతని యొక్క షూస్ అలాగే డ్రెస్ చూడు, అందులోనే అర్థమవుతుంది అతను ఎంత పూర్ క్యాండిడేటో అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో, ఇతను వేరే స్కూల్లో క్రైమ్ చేశాడంట, అందుకే స్కూల్ నుంచి తీసేశారంట ఫైటింగ్ చేయడం వల్ల అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇతను స్కూల్లో టాపర్ అంట, సో ఇతను బాగా చదువుతున్నాడు, అందుకే మన స్కూల్లో అడ్మిషన్ వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అతనేమో సైలెంట్గా జియా యొక్క బ్యాక్ సీట్లో కూర్చోబోతూ ఉంటే తనేమో ఇమ్మీడియట్గా లేచి వెల్కమ్ టు ద న్యూ క్లాస్ అని హ్యాండ్ షేక్ ఇస్తుంది. కానీ అతనేమో హ్యాండ్ని వెనక్కి తీసుకుంటాడు. తన పెన్ యొక్క క్యాప్ కింద పడిపోగానే తనకిచ్చి సీట్లో కూర్చుంటాడు. అయినా తను అనుకుంటూ ఉంటుంది, నేనే కదా రీబర్న్ అయింది, మేబీ అతనికి ఏం గుర్తుకులేదు కావచ్చు మా పాస్ట్ గురించి అని అనుకుంటుంది. ఇక్కడేమో తను ఆలోచిస్తూ ఉంటాడు, ఫస్ట్ టైం తను ఎక్కడ చూసింది అని. ఫస్ట్ టైం తను రెయిన్లో వాళ్ళ సిస్టర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు, లిటిల్ సిస్టర్ని. అప్పుడే జియా అతను వర్షంలో తడవడం చూసి ఇమీడియట్గా తనకి గొడుగు ఇచ్చి అక్కడి నుంచి ఏ అబ్బాయితో గొడుగులో వెళ్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటాడు, నేను ఇవన్నీ ఆలోచించొద్దు, ఏ అమ్మాయి గురించి, నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి, మ్యాథ్స్ కాంపిటీషన్లో విన్ అవ్వాలి, మా మమ్మీ అలాగే సిస్టర్ యొక్క లైఫ్లని చేంజ్ చేయాలి అని అనుకుంటాడు. సో తనేమో మ్యాథ్స్ చేస్తూ, అయినా నోబెల్లో చూశాను, ఏంటి రీబర్న్ అయిన పర్సన్కి హైక్యూ చాలా లెవెల్ ఉంటుందంట, ఈజీగా అన్నీ సాల్వ్ చేస్తారంట, కానీ నాకేంటి ఏం గుర్తుకు లేదు అంటే అందులో మొత్తం అబద్ధాలే కావచ్చు చెప్పింది అని అనుకుంటూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, నువ్వు నా హోంవర్క్లో హెల్ప్ చేస్తావా అంటే, అఫ్కోర్స్ నేను చేస్తాను, ఈ బుక్స్ అన్నీ నేను తీసుకెళ్ళి మండే నేను నీకు రిటర్న్ ఇస్తానులే, క్లియర్ చేసి అని అంటుంది. అయినా నువ్వు న్యూ క్లాస్మేట్ ఏంటి మన వెనకాల కూర్చోమన్నావంటే, లేదు అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అందుకే అతన్ని కూర్చోబెట్టుకున్నాను అని అంటూ ఉంటే అతనేమో అదంతా వింటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాలేజ్ అయిపోగానే జియాని పిక్ చేసుకోవడానికి వాళ్ళ మమ్మీ వస్తుంది. జియా ఏమో వాళ్ళ మమ్మీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ లైఫ్లో కూడా వాళ్ళ మమ్మీ తనని చాలా బాగా చూసుకుంటుంది, తనకి ఎలాంటి లోటు రాకుండా పెంచుతుంది, ఏ విషయంలోనూ తను తక్కువ చేయదు. అలాగే వాళ్ళ మమ్మీ యొక్క కంపెనీ బ్యాంక్రప్ట్స్ అయినప్పుడు తను అలాంటి హెల్ప్ చేయలేదని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మమ్మీని హ్యాపీగా లైఫ్లో ఉంచుతాను అని అనుకుంటూ ఉంటుంది. మమ్మీతో ఐ లవ్ యూ మమ్మీ అనగానే వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే మమ్మీ పియానో క్లాస్ని ఎప్పుడు మిస్ చేయను, డైలీ వెళ్తాను అనగానే వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో వాళ్ళ మమ్మీ ఏమో తన క్లాస్కి తీసుకెళ్తూ ఉంటే కార్లో అప్పుడే హాన్ ఏమో తన లిటిల్ సిస్టర్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. తనేమో జియా ఏమో హాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటుంది, ఇతనికి ఈ ఏజ్ నుంచే ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ నెత్తి మీద వేసుకున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే నేను లైఫ్లో మంచిగా సక్సెస్ అయ్యి మా మమ్మీ బ్యాంక్రప్ట్స్ కాకుండా చేంజ్ చేస్తాను, ఇతని యొక్క లైఫ్ని కూడా హ్యాపీగా చేంజ్ చేస్తాను, మా ఎండింగ్ని చేంజ్ చేస్తాను అని అనుకుంటుంది. పియానో క్లాస్ అయిపోగానే జియానేమో వాళ్ళ అంకుల్ పిక్ చేసుకోవడానికి వస్తాడు. అప్పుడే పక్కనే ఒక షాప్లో చాలామంది నిలబడి, నువ్వు ఇంత పెద్ద స్కూల్ యొక్క యూనిఫామ్ వేసుకొని జ్యూస్ అమ్ముతున్నావా, నువ్వంటే ఫ్రాడ్ చేస్తున్నావా, స్కూల్ యూనిఫామ్ నువ్వు ఎందుకు వేసుకున్నావు అని అరుస్తూ ఉంటారు. అందులో ఒక పర్సన్ ఏమో,
నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు. సో మేము తాగిన జ్యూస్కి బిల్ పే చేయమని అంటూ ఉంటారు. కానీ ఆ పర్సన్ ఏమో సైలెంట్గా ఎలాంటి కోపం లేకుండా ప్లీజ్ పేమెంట్ పే చేయండి అని అంటూ ఉంటాడు. సో అతను ఎవరో కాదు, హానే షాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా ఏమో గ్లాస్లో వాటర్ ఆ పర్సన్ మీద పోసి, ఏంటి నువ్వు బిల్ పే చేయకుండా పైనుంచి బెదిరిస్తున్నావా? నేను వీడియో తీశాను, ఇది పోలీసులకి పంపిస్తాను. అండ్ నా వెనకాల మా అంకుల్ కూడా ఉన్నాడు, కావాలంటే చూడండి అనగానే వాళ్ళేమో వాళ్ళ అంకుల్ని చూసి అలాగే పోలీసులు అనేసరికి అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతారు. సో జియా అడుగుతూ ఉంటుంది, నీ హ్యాండ్ బాగానే ఉంది కదా అని అంటూ ఉంటుంది. అతనేమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా తన హ్యాండ్ని దాచుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ లిటిల్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడుగుతుంది. ఆ పాప కూడా పేరు చెప్పేలోపు అతనేమో తన దగ్గరికి లాక్కుంటాడు. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే పాప అడుగుతూ ఉంటుంది, అన్నయ్య నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం కదా అంటే నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. నాకు తెలుసు, నువ్వు ఎవరినైనా ఇష్టపడితే నీ లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్ ఊగుతూ ఉంటుంది. సో నాకు అర్థమైంది, నువ్వు తన్ని ఇక్కడే ఉండాలనిపించింది, కానీ నువ్వేమో తను వెళ్ళాలని అలా చేసావు. కానీ నీకు తను ఇక్కడే ఉండాలనిపించింది కదా మన దగ్గరే, కానీ తను వెళ్ళాలని మళ్ళీ తనతో అలా బిహేవ్ చేసావు అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో ఫాస్ట్గా పరిగెస్తూ బేబీ దగ్గరికి వచ్చి, నీకు బాగానే ఉంది కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా అనగానే, మమ్మీ నాకు కాదు అన్నయ్యకి దెబ్బ తగిలింది అంటే, సారీ నేను అసలు వాష్రూమ్కి వెళ్ళాల్సింది కాదు, నేను అనవసరంగా షాప్లో ఉంచాను, సరే నేను షాప్ చూసుకుంటాను, నువ్వు వెళ్ళి సిస్టర్ని తీసుకెళ్ళు అంటే, మమ్మీ లేదు నా వర్క్ కూడా అయిపోయింది, హోంవర్క్, నువ్వు వెళ్ళి సిస్టర్ని తీసుకెళ్ళు, నేను నీకు హెల్ప్ చేస్తాను అనగానే వాళ్ళ మమ్మీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే అతను ఒక చెట్టు దగ్గర కూర్చొని తన హ్యాండ్కి కోల్డ్ వాటర్ పోస్తూ ఉంటాడు. సో తనకు గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ కొడుతూ ఉంటే అతను వాళ్ళ డాడీతో ఫైటింగ్ చేసి జైలుకి వెళ్ళాడు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, నీ హ్యాండ్ కాలింది కాబట్టి ఈ కోల్డ్ వాటర్ అస్సలు పనిచేయదు, ఈ చాక్లెట్ సరే ఈ మెడిసిన్ తీసుకో, అలాగే చాక్లెట్ బాక్స్ కూడా తీసుకో, ఒకవేళ నువ్వు చాక్లెట్ తినకపోతే నీ సిస్టర్కి ఇవ్వు అని చెప్పి కార్ సౌండ్ రాగానే మా అంకుల్ నా కోసం వెయిట్ చేస్తున్నాడని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హానేమో తనని చూస్తూ అనుకుంటూ ఉంటాడు, తనకి నాకు లైఫ్లో చాలా డిఫరెన్స్ ఉంది అని అనుకుంటాడు. హాన్ హౌస్కి రాగానే వాళ్ళ మమ్మీ అంటుంది, కొత్త స్కూల్లో నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అలాగే అదంత పెద్ద స్కూల్ కదా, మనం మనీ ఎలా పే చేయాలి అంటే, మమ్మీ నువ్వు టెన్షన్ పడకు, నేను ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళి పడుకో అనగానే వాళ్ళ మమ్మీ కూడా ఓకే అంటుంది. ఏమో తను స్కూల్కి వస్తూ ఉంటుంది. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ ఈరోజు స్కూల్లో నేనే ఫస్ట్ క్యాండిడేట్ని క్లాస్లో అని అనుకుంటుంది. కానీ ఆల్రెడీ అక్కడ హాన్ ఉంటాడు. హాన్ని చూసి, ఓ నువ్వు ఆల్రెడీ స్కూల్కి వచ్చేసావా, సరే నువ్వు మెడిసిన్ రాసుకున్నావా అంటే లేదు అనగానే, సరే నేను మెడిసిన్ రాయాలా అని అంటూ ఉంటే అతను సైలెంట్గా ఉంటాడు. తన మనసులో అనుకుంటుంది, నేను కొంచెం ఓవర్గానే మాట్లాడుతున్నా కదా అని అనుకుంటూ ఉంటుంది. సరే మెడిసిన్ రాయు అని తన హ్యాండ్ ఇవ్వగానే తను మెడిసిన్ రాస్తూ ఉంటుంది. సో నీకు ఇంకా పెయిన్ ఉందా అని అడుగుతుంది. లేదు అని, ఒకవేళ నాకు పెయిన్ ఉందంటే పాపం తను అప్సెట్ అవుతుంది, కానీ లేదు అని అంటాడు. సో తనేమో ఓకే అని ఇందులోనే తగ్గిపోతుంది అని అంటుంది. సరే నేను మ్యాథ్స్లో చాలా వీక్ ఉన్నాను, మ్యాథ్స్ అండ్ సైన్స్లో వీక్ ఉన్నాను, నువ్వు నాకు హోంవర్క్లో హెల్ప్ చేస్తావా అని అంటూ ఉంటే అతనేమో ఓకే అంటాడు. సో ఇమీడియట్గా తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి చాక్లెట్ ఇస్తుంది. ఇక్కడేమో కొంతమంది బాయ్స్ మాట్లాడుతూ ఉంటారు, అరే జియా నేను 1 year నుంచి ఇష్టపడుతుంది కదా, ఎప్పుడు నీ వెనకాల తిరుగుతుంది, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నిజంగా నువ్వు కూడా తను ఇష్టపడుతున్నావు అంటే, లేదు తను నాకు జస్ట్ డాగ్ మాత్రమే, ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉంటుంది అని అంటాడు. అప్పుడే అక్కడికి జియా రాగానే తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు నిన్న నా కాల్కి రిప్లై ఇవ్వలేదు అని అంటూ ఉంటే తను సైలెంట్గా ఉంటుంది. సరే పియానో కాంపిటీషన్ ఉంది కదా ఇంకొన్ని డేస్లో, నువ్వు మర్చిపోయావా అని చెప్తాడు. అప్పుడే తన మనసులో అనుకుంటుంది, లాస్ట్ లైఫ్లో నేను ఇతను ఎంతగా ఇష్టపడేదాన్ని, కానీ నా ఫ్యామిలీ బ్యాంక్ రస్ అయినప్పుడు ఇతను లేసి వెళ్ళిపోయిన ఫస్ట్ పర్సన్ ఇతనే అని అనుకుంటుంది. సో అలాగే నాకు పియానోలో అవకాశం వచ్చింది కూడా వీళ్ళ ఫ్యామిలీ ద్వారానే అని, నేను దీన్ని యూజ్ చేసుకోవాలని గుర్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అంటే తను సైలెంట్గా ఉండేసరికి అతనికి చాలా కోపం వచ్చి తనని ఎగతాళి చేయడానికి, లాస్ట్ వీక్ నువ్వు నాకు నా బర్త్డేకి సర్ప్రైజ్గా కేక్ ప్రిపేర్ చేసి మరీ తీసుకొని వచ్చావు, కానీ సడన్గా కింద పడిపోయింది, దానికి సారీ అని అంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ అది విని షాక్ అవుతారు. ఏంటి తిను సర్ప్రైజ్గా కేకులు కూడా తయారు చేస్తుందా, అంత పిచ్చి పెరిగిపోయిందా అని అనుకుంటూ ఉంటారు. సో ఇదంతా పక్క నుంచి హాన్ కూడా వింటాడు, అక్కడ క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ అంటూ ఉంటారు, అయినా తను ఇప్పుడు ఏదో అవాయిడ్ చేసినట్టు యాక్టింగ్ చేస్తుంది, కానీ జీని అస్సలు వదిలిపెట్టదు, ఎందుకంటే తను 1 year నుంచి తన వెనకాలే డాగ్ లాగా తిరుగుతూ ఉంది అని అంటూ ఉంటే ఇదంతా హాన్ విని అక్కడి నుంచి అప్సెట్ అయి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే జీ అంటూ ఉంటాడు జియాతో, నాకు తెలుసు నువ్వు నాతో పాటు సైన్స్ క్లాస్లో అటెండ్ అవ్వాలనుకుంటున్నావు, ఎందుకంటే నీకు సైన్స్ రాదు కదా, లేకపోతే నువ్వేం చేయగలుగుతావు, సరే మన ఇద్దరం కలిసి రేపు క్లాస్కి వెళ్దామని పర్మిషన్ ఇస్తూ ఉంటే
తను ఇమ్మీడియట్గా తన దగ్గరికి వచ్చి సారీ నేను నీతో పాటు క్లాస్కి రాను అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ తన మాటలు వినగానే షాక్ అవుతారు. సో జీ కూడా షాక్ అవుతాడు. అలాగే జీ దగ్గరికి జియా వచ్చి అంటూ ఉంటుంది, చెప్తున్నా విను, నేను నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు. ఇంకోటి ఏంటంటే కేక్ విషయంలో నేను ఎప్పుడూ నీకు సారీ యాక్సెప్ట్ చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తన దగ్గరికి వచ్చి అరే ఏంటా ఇంత చేంజ్ అయింది సడన్గా అని అంటూ ఉంటారు. ఇక్కడేమో జియా తన లాకర్లో ఉన్న జీ యొక్క మొత్తం ఫొటోస్ తీసేస్తూ అసలు నేనేంటి లాస్ట్ లైఫ్లో ఇలాంటి వ్యక్తిని ప్రేమించాను అని అనుకుంటూ ఉంటుంది. పైన ఒక ఫోటో ఉంటుంది, అది అస్సలు రాకపోయేసరికి అప్పుడే హాన్ వచ్చి తను తీస్తూ ఉంటాడు. తను వెనక్కి తిరిగి తీసి చూసి వావ్ ఇతను ఏంటి ఇంత హ్యాండ్సమ్ అలాగే హైట్గా ఉన్నాడు, లాస్ట్ లైఫ్లో నేను సరిగ్గా గమనించలేదు అని అనుకుంటుంది. సరే ఈ ఫొటోస్ అన్ని డస్ట్బిన్లో వేసి పనికి రావు అని చెప్తుంది. అలాగే నా దగ్గర ఎక్స్ట్రా లాకర్ ఉంది నీకు కావాలా అనగానే ఓకే అంటాడు. సో దాని పాస్వర్డ్ నా బర్త్డేది, కావాలంటే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనగానే అవసరం లేదు అని అంటాడు. సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే అంటూ ఉంటుంది, నేను మ్యాథ్స్ అలాగే సైన్స్లో వీక్ ఉన్నాను కదా, నీ హోంవర్క్స్ నోట్స్ నాకు ఇవ్వు, నేను ఏదైతే మిస్టేక్ చేశానో దాన్ని కాపీ చేసి ఇస్తాను, ప్రామిస్ చేస్తున్నాను, నేను పక్కా ఇచ్చేస్తాను అనగానే తను కూడా ఓకే అని అంటాడు. బావ్ ఇతను నాకు నిజంగా హెల్ప్ చేస్తాడా లేదా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే తన క్లాస్కి రాగానే అక్కడ హాన్ ఉండడు. అలాగే తన నోట్స్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ హాన్ తన నోట్స్లో అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు మిస్టేక్ అయినవి. అలాగే ఏవైతే కరెక్షన్ ఉన్నాయో వాటికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పక్కన రాసి పెడతాడు. అలాగే తన క్లాస్ అయిపోగానే తనేమో ఏంటి హాన్ రాలేదు అని మొత్తం వెతుకుతూ ఉంటాడు. సో సడన్గా హాన్ దగ్గర తన బెస్ట్ ఫ్రెండ్ని చూసి వావ్ వీళ్ళిద్దరూ ఇప్పటి నుంచి బిజినెస్ పార్ట్నర్లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, ఎంత మంచి ఫ్రెండ్షిప్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అలాగే అంటుంటుంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు క్లాస్కి టైం అవుతుంది కదా అని హాన్ అంటాడు. నేను నిన్ను క్లాస్కి తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటుంది. నెక్స్ట్ సీన్లోనేమో అతను మంచిగా క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడే టీచర్ వచ్చి ఏంటి నీ దగ్గర ఒక క్లీన్ చేయడానికి మంచి క్లాత్ కూడా లేదా, నువ్వు ఇలానే చేస్తే నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్క నుంచి జియా చూస్తూ ఇమ్మీడియట్గా తన దగ్గరికి వచ్చి తనకి నాప్కిన్ ఇస్తూ దీంతో క్లీన్ చెయ్యు అని అంటుంది. అయినా నువ్వు ఇలాంటి ప్లేస్కి ఎందుకు వచ్చావు, దీంతో నేను క్లీన్ చేయను, నువ్వు వెళ్ళిపో అంటే లేదు, ఎవరూ బుల్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన నాప్కిన్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అతను క్లీనింగ్ అయిపోగానే క్లాస్కి వస్తాడు. అప్పుడే క్లాస్లో ఉన్న టీచర్ చెప్తూ ఉంటుంది, నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టే టీచర్ స్కూల్ నుంచి ప్రిన్సిపల్ తీసేశాడు అనగానే తనేమో షాక్ అవుతాడు. అప్పుడే జియా ఏమో మంచిగా స్మైల్ ఇస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే జియాని ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తుంది ఆ టీచర్ గురించి. సో హాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ కూర్చుంటాడు. అని అనుకుంటూ ఉంటుంది లాస్ట్ లైఫ్లో పాపం ఇతన్ని ఎంతగా ఇబ్బంది పడ్డాడో, కానీ ఈ లైఫ్లో ఇతన్ని అలా అస్సలు చేయలేను, ఇతన్ని హ్యాపీగా చూసుకుంటాను, ఎండింగ్ కూడా చేంజ్ చేసుకుంటాను అని అనుకుంటుంది. అలాగే అంటూ ఉంటుంది వెనక్కి తిరిగి వావ్ నీ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంది అని చెప్పగానే తనేమో స్మైల్ ఇస్తూ ఉంటాడు జియా యొక్క మాటలకి. అలా వాళ్ళందరూ కలిసి బయట యాక్టివిటీకి నెక్స్ట్ ఏమో క్యాంటీన్లో బయట యాక్టివిటీస్కి పీటీ టీచర్తో రాగానే క్లాస్ టీచర్ ఏమో చెప్తూ ఉంటుంది, హాన్ ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనలేడు, ఎందుకంటే ఇతను అందరికంటే డిఫరెంట్, గేమ్స్ ఆడలేడు అనగానే టీచర్ అనుకుంటాడు మేబీ ఇతను పని తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నాడు కావచ్చు అని అనుకుంటాడు. సో అలాగే గర్ల్స్ ఏమో రన్నింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోతారు. పక్కనున్న బాయ్స్ ఏమో జియా గురించి రాంగ్గా కామెంట్ చేస్తూ ఉంటారు. అది హాన్కి చాలా కోపం వచ్చి ఇమీడియట్గా బాల్తో కొడతాడు. ఆ అబ్బాయికి బాల్ గట్టిగా తగలడం వల్ల టీచర్కి కంప్లైంట్ ఇవ్వగానే కావాలని టీచర్ ఏమో ఏంటి నువ్వు ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయవు కానీ ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు, సరే నువ్వు అందరు బాయ్స్తో కలిసి గేమ్ ఆడు అనగానే అందరూ తన దగ్గరికి వచ్చి తన షర్ట్ విప్పుతూ ఉంటారు. సో అప్పుడే అతనికి హ్యాండ్కి సీ సెక్షన్ అయింది చూసి షాక్ అవుతారు. టీచర్ కూడా షాక్ అయ్యి నువ్వు ముందే చెప్పొచ్చు కదా నీకు ఇక్కడ ప్రాబ్లం ఉందని అంటే లేదు నేను ఒకవేళ అలా చెప్పినా మీరు ఏం చేస్తారు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే బాయ్స్ ఏమో హాన్ గురించి క్లాస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అతను జరిగిన దెబ్బ చూస్తుంటే ఎవరినో గట్టిగానే కొట్టినట్టుంది, జైలుకి కూడా వెళ్ళారు కావచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రాంగ్గా మాట్లాడుకునేసరికి అప్పుడే అక్కడికి జియా వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి మీకు ఈ విషయం ఎవరు చెప్పారు అంటే లేదు ఎవరు చెప్పలేదు అని అంటారు. సరే మీకు ఈ విషయం హాన్ చెప్పాడా అంటే హాన్ కూడా చెప్పలేదు అనగానే మరి మీకెలా తెలుసు అతను వేరే వాళ్ళతో ఫైటింగ్ చేశాడని అని అంటూ ఉంటే మేమే అతనికి షర్ట్ విప్పాం మాతో ట్రైనింగ్ ఆడమని, అప్పుడే సీ సెక్షన్ చూసామంటే అలా అంత చిన్నగా చూసినంత మాత్రాన మీకు మీరు
గెస్ చేయకూడదు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని అంటూ ఉంటారు. అలాగే మీరు ఇంకో వేరే ఇలా మాట్లాడారనుకో, ఆల్రెడీ వీడియో తీశాను, నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను, వేరే పర్సన్ గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారని అనగానే అతని గురించి ఇంటర్నెట్లో ఆల్రెడీ రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు ఈ బాయ్స్. సో ఇమీడియట్గా వాళ్ళని బుద్ధి చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి టీచర్ వచ్చి అందరి మీద అరుస్తూ ఉంటుంది, మీరేంటి వేరే అబ్బాయి మీద రూమర్స్ క్రియేట్ చేశారు, ఎవరైనా వాళ్ళ లైఫ్ని మాత్రమే చూసుకోవాలి, సక్సెస్ చూసుకోవాలి, అంతేకాని వేరే వాళ్ళ లైఫ్ని ఇన్వాల్వ్ కాకూడదు. మ్యామ్ వెళ్ళగానే క్లాస్ అయిపోగానే హాన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ కనిపించపోయేసరికి ఏంటి నేను అతన్ని లేట్ అయినా మిస్ అయినా అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఆగని అంటూ ఉంటుంది, మీ క్లాస్లో కూడా అతని గురించి రూమర్స్ వచ్చాయంటే అవును వచ్చాయి, కానీ హాన్ అవేమీ పట్టించుకోడు అనగానే హాన్ ఎక్కడున్నాడు అంటే అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అని అంటాడు. సో తనేమో టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తనేమో హౌస్కి వెళ్ళి రెస్ట్ చేసుకుంటుంది. ఇక్కడేమో ఒక కేఫ్లో పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన ప్రిన్సిపాల్ మెసేజ్ చేస్తాడు, నువ్వు ఈ రోజు గురించి అస్సలు పట్టించుకోకు, రూమర్స్ని దాని గురించి నువ్వు ఆలోచించకు, నేను అన్నిటినీ హ్యాండిల్ చేస్తాను, సో ఆ రూమర్స్ కూడా నేను క్లియర్ చేస్తాను, నువ్వు మంచిగా చదువుకోవడానికి రా, రేపటి నుంచి స్కూల్కి వచ్చేసే అని మెసేజ్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేసి, నువ్వు ఎక్కడున్నావు, నీకు తెలుసా నిన్న ఒక అమ్మాయి ఉంది కదా జియా, తను నీ గురించి అడిగింది, నువ్వు స్కూల్కి రాలేదని చాలా టెన్షన్ పడుతుంది, అలాగే తన నీ గురించి మీ క్లాస్ బాయ్స్తో కూడా ఫైటింగ్ చేసింది రూమర్స్ గురించి, అసలు ఇంత మంచి అమ్మాయి ఎక్కడ దొరికింది అని అంటాడు. అప్పుడే అతనికి తన లిటిల్ సిస్టర్తో ఎవరో ఆడుకున్నట్టు సౌండ్ వస్తుంది. ఇమీడియట్గా వెళ్ళి చూసేసరికి అక్కడ జియా ఉంటుంది. అప్పుడే జియా అంటూ ఉంటుంది, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ నువ్వు తింటావా అంటే అమ్మాయి ఏమో లేదు, ఇది నా బ్రదర్ తింటాడు అని సైగ చేస్తుంది. ఇమీడియట్గా దాన్ని పక్క పెట్టేలోపు హానుచి దాన్ని తీసుకుంటాడు, తింటాడు. అలా తినగానే తనేమో షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా కూర్చోగానే తను అంటూ ఉంటుంది, నువ్వు రూమర్స్ గురించి విన్నావా అంటే విన్నాను అనగానే, నువ్వు దాని గురించి పట్టించుకోకు, ఆల్రెడీ అవి క్లియర్ అయిపోయాయి అని జియా అంటూ ఉంటుంది. అలాగే లిటిల్ బేబీతో గేమ్ ఆడుతూ ఉంటే అతను జియానే చూస్తూ ఉంటాడు హౌస్కి వచ్చి. సో మనసులో అనుకుంటుంది, లాస్ట్ టైం నా మ్యారేజ్ అయ్యాకని నేను ఆ లిటిల్ బేబీని మీట్ అయ్యాను, ఆ టైంలో తనకి ఆపరేషన్ కూడా చేయించలేకపోయాను, అయినా ఏంటి మళ్ళీ తనకి 72% వినిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ తనకి ఎలాగైనా ఆపరేషన్ చేయించాల్సిందే అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళందరూ ఒక క్యాంపింగ్కి వెళ్తారు. అలాగే తను ఆలోచిస్తూ ఉంటుంది, ఈ క్యాంపింగ్ టైంలో అతను ఒక పర్సన్తో గొడవ పడతాడు. పర్సన్ యొక్క పేరెంట్స్ పవర్ఫుల్ అవడం వల్ల ఇతను 3 days జైలు కూడా పంపిస్తారు, ఎలాగైనా దీన్ని చేంజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, నీకేమైనా మనీ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ నువ్వు నన్ను అడుగు, నేను ఇస్తాను అని అంటుంది. అతను కూడా ఓకే అంటాడు. అప్పుడే టీచర్ ఏమో అంటూ ఉంటుంది, ఇక్కడ వాటర్ మిలన్ చాలా స్పెషల్, లో పనిచేసే అంకుల్ వాటర్ మిలన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు, మీరు ఎవరైనా అతనితో పాటు వస్తేనే అతను మీకు వాటర్ మిలన్ ఇస్తాడు అనగాని అందరూ సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే అవి పొలంలో వాళ్ళకి నడవడం కూడా రాదు కాబట్టి. సో జియా వాళ్ళ ఫ్రెండ్ ఏమో జియాని అడుగుతుంది, నీకు వాటర్ మిలన్ అంటే ఇష్టమా అంటే తను అనగానే ఇమ్మీడియట్గా నా మాట విని టీచర్కి నేను వెళ్తాను అని హ్యాండ్ రేస్ చేస్తాడు. అక్కడున్న స్టూడెంట్స్ అంటూ ఉంటారు, ఆయన ఇతనేంటి వెళ్తాను అనుకుంటున్నాడు అనగానే బాయ్స్ అంటూ ఉంటారు, ఆయన ఇతను మన క్యాంపెయిన్కి మన డబ్బులతోనే వచ్చాడు, మనమే ఇతను తీసుకొని వచ్చాం కాబట్టి, ఇతను పూర్ కాబట్టి ఇతను మన కోసం ఏమాత్రం చేయాలి అని అంటూ ఉంటాడు. హానేమో వాటర్ మిలన్ తీసుకోవడానికి వెళ్ళగానే టీచర్ ఏమో అందరికీ స్నాక్స్ ఇస్తూ ఉంటుంది. అలా కొంచెం టైంలోనే అతను వాటర్ మిలన్ తీసుకొచ్చి అందరికీ ఇస్తాడు. అప్పుడే జియా ఏమో ఆ వాటర్ మిలన్ అలాగే ఒక స్నాక్స్ తీసుకొచ్చి అతను వేరే ప్లేస్లో వెళ్ళి కూర్చుంటాడు కాబట్టి అతనికి వెళ్ళి, నేను నీకోసం చాలా స్నాక్స్ తీసుకొచ్చాను, అలాగే ఫ్రెష్ వాటర్ మిలన్ కూడా అని తనకి ఇస్తూ ఉంటుంది. తను తింటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో కొంతమంది బ్యాడ్ బాయ్స్ ఏమో జియా గురించి ఫోటో చూపిస్తూ రాంగ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కావాలని తన ఫోన్ని కింద పడేస్తాడు అటు నుంచి వచ్చి. సో అలాగే జియా ఏమో తన ఫ్రెండ్తో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే బ్యాడ్ బాయ్స్ అందరూ కలిసి తన్ని వీడియో తీస్తూ ఉంటారు. అదే టైంలో హాన్ వచ్చి ఆ పర్సన్తో గొడవ పడతాడు. అలాగే తన దగ్గర ఉన్న అలా గొడవపడి ఒక కత్తితో ఆయన హ్యాండ్ని అటాక్ చేసి ఆ బ్యాడ్ పర్సన్ యొక్క హ్యాండ్ని తన నెక్ మీద పెట్టి గట్టిగా అరుస్తాడు. అందరూ అక్కడికి వచ్చి, ఏంటి ఈ పర్సన్ ఇంత ఇన్నోసెంట్ అబ్బాయిని అటాక్ చేశాడా అని తిడుతూ ఉంటారు. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళగానే జియా ఏమో అతని గురించి బాధపడుతూ ఉంటుంది. టీచర్ ఏమో ఏం కాదు, సర్జరీ అయింది కదా, హ్యాండ్కి సెట్ అయిపోతుంది అని చెప్తుంది. అని ఏమో పక్కనే ఉన్న హాస్పిటల్లో బేబీని చూసి వాళ్ళ మమ్మీ డాడీ తను ఎంత బాగా చూసుకుంటున్నారు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ ఎప్పుడూ తను కొట్టడానికి చూస్తూ ఉండేవాడు, వాళ్ళ మమ్మీని ఇబ్బంది పెట్టేవాడు అని బాధపడుతూ మూడంతా అప్సెట్ అవుతుంది. అప్పుడే అక్కడికి జియా వచ్చి, పడుకున్నావా అనగానే లేదు అని అంటే, చూడు నీకు బాగా పెయిన్ వచ్చింది కదా, నీకు ఎంత రక్తం పోయింది నేను చూశాను, సరే నీకు పెయిన్ తగ్గాలి అంటే నువ్వు నా హ్యాండ్ పట్టుకో, అప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది అనగానే తన మూడంతా సెట్ అవుతుంది. నెక్స్ట్ అందరూ హాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు.
అరే! నిన్న నైట్ ఫైటింగ్ చేశాడు కదా! అతను జైలుకి కూడా వెళ్ళబోతున్నాడు. వాళ్ళ మమ్మీ చాలా రిచ్ వాళ్ళ పేరెంట్స్. సో, వాళ్ళ పేరెంట్స్ అతని డబ్బుతో కొనేస్తారు. అతను సైలెంట్‌గా ఉండిపోతాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా జియా విని ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో హాన్ దగ్గరికి వచ్చి తనంటూ ఉంటుంది, "నా కొడుకు మీద పెట్టిన కేస్‌ని వాపస్ తీసుకో. ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాను. ఎందుకంటే అది అతని కెరియర్ కదా!" అని అంటూ ఉంటే తనంటాడు, "సరే నేను వాపస్ తీసుకుంటాను. ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఎలాగైనా మీరు మీ కొడుకు ఫోన్‌లో ఉన్న మొబైల్ వీడియోని డిలీట్ చేయాలి. నా ఫ్రెండ్‌ని తీసిన వీడియో" అనగానే వాళ్ళ మమ్మీ దానికి అగ్రీ చెప్తుంది. అలాగే అంటుంది, "ఈ విషయం ఎక్కడా తెలియనీయకు. ఎందుకంటే ఒకవేళ అలా తెలిసినా కానీ తనని తప్పుగా అర్థం చేసుకుంటారు. తన కెరీరే స్పాయిల్ అవుతుంది" అనగానే ఓకే అంటాడు. అప్పుడే హాన్ వచ్చి, "ఏంటి నువ్వు మనీ కోసం నిన్ను నువ్వు అమ్ముడుపోయావా? నువ్వు కేస్‌ని రిటర్న్ తీసుకున్నావా? నువ్వెలాంటి పర్సన్‌వి?" అని తనని అంటూ ఉంటాడు. అప్పుడే తనంటాడు, "లేదు, జియా యొక్క వీడియో తీశారు. అందుకే నేను ఇలా చేశాను. వీడియో ఇప్పుడు డిలీట్ చేస్తానన్నారు. అందుకే నేను కూడా కేస్‌ని రిటర్న్ తీసుకున్నాను" అనగానే అతనేమో సైలెంట్‌గా ఉంటాడు. "కానీ ఈ విషయం నువ్వెక్కడా చెప్పకు" అని అంటాడు. సో, ఇక్కడేమో నోటీస్ బోర్డ్ పెడతారు. వాళ్ళిద్దరి మధ్యల ఫైటింగ్ సాల్వ్ అయింది అని. అది చూసి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఇలాంటి పర్సన్ అతను ఈ అతను దెబ్బలు తిని మళ్ళీ పైనుంచి ఆ పర్సన్‌ని సేవ్ చేశాడా? వావ్! మనీ కోసం ఇంతగా దిగజారుతున్నాడా? అయినా పూర్ పర్సన్ కదా! ఏం చేస్తాడులే అని అంటూ ఉంటే జియా వచ్చి ఆ పర్సన్‌ని తిడుతూ ఉంటుంది. అలాగే హాన్ సైడ్ మాట్లాడుతూ ఉంటుంది. అలాగే హాన్ దగ్గరికి వెళ్ళేసరికి హాన్ ఏమో ఒంటరిగా రూమ్‌లో కూర్చుంటాడు. ఇమ్మీడియేట్‌గా తనకి సారీ అని మెసేజ్ చేసి తన పక్కకు వచ్చి కూర్చోగానే తను అడుగుతూ ఉంటాడు, "నువ్వు నాకు సారీ అని ఎందుకు చెప్పావంటే, చూడు నీకు నేనెంత క్లోజ్ అవ్వాలనుకున్నా నువ్వెప్పుడు నాకు దూరంగానే ఉంటావు. నీ గురించి నాకు అస్సలు తెలియట్లేదు" అనగానే ఇందులో నీ తప్పేముంది అని అంటాడు. సో, అలాగే నువ్వు తనకి మనీ కోసమే సారీ చెప్పావా? మనీ కోసమే ఓకే చెప్పావా? ఎంత మనీ తీసుకున్నావు? 1,00,000 మీ సిస్టర్ యొక్క ఆపరేషన్ కోసమా? చూడు నీకు మనీ కావాలంటే నేనిస్తాను. నా క్రెడిట్ కార్డ్ నుంచి 1,00,000 ఇస్తాను అనగానే అతనేమో సైలెంట్‌గా ఉంటాడు. సరే అంతకంటే ఎక్కువ మనీ కావాలంటే నేను మా మమ్మీని అడుగుతాను. కానీ ఎవరికి తెలుసు ఇవ్వకపోవచ్చు అనగానే అతనేమో నవ్వుతూ ఉంటాడు. "నీకేమనిపిస్తుంది? నేనొక యూజ్‌లెస్‌లా అనిపిస్తుంది కదా!" అంటే, "లేదు నువ్వు నాకు చాలానే హెల్ప్ చేశావని" తను అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, "సరే నీకేదైనా హెల్ప్ కావాలి అంటే నువ్వు నన్ను అడగొచ్చు. ఎందుకంటే మనిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్" అని అంటూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్‌లో ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడే టీచర్ అనౌన్స్ చేస్తుంది. అందరూ గుడ్ మార్క్స్ వచ్చారు. కానీ టాపర్ మాత్రం హానే అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. జియా ఏమో హాన్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హాన్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, "సింగింగ్ కాంపిటీషన్ ఉంది. నువ్వు నాతో పాటు వస్తావా? మమ్మీ బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళింది" అనగానే అతను కూడా ఓకే అంటాడు. సో, తన సింగింగ్ కాంపిటీషన్ టైం అవుతూ ఉంటుంది. అతనేమో ఇంకా రీచ్ కాడు. తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే టైం కాగానే తను లోపలికి వెళ్తుంది. ఇక్కడేమో హాన్ లేట్‌గా రావడం వల్ల స్టాప్ లోపలికి రానివ్వదు. అక్కడే ఫ్లవర్ బొకే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తను సింగింగ్ కాంపిటీషన్ అయిపోగానే బయటికి రాగానే స్టాఫ్ చెప్తూ ఉంటుంది, "మీకోసం ఎవరో అబ్బాయి వచ్చారు" అంటే ఇమ్మీడియేట్‌గా అక్కడున్న ఫ్లవర్ బొకే చూసి తనకు వెతుకుతూ వెళ్తుంది. అలాగే అంటూ ఉంటుంది, "నేనొక యూనివర్సిటీలో చదవడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా అదే యూనివర్సిటీలో చదవడానికి వస్తావా?" అని అడుగుతుంది. సో, అతనేమో సైలెంట్‌గా ఉండి హౌస్‌కి వస్తాడు. వాళ్ళ హౌస్‌లో ఏమో ఆంటీ అలాగే వాళ్ళ మమ్మీ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్యాడీ గురించి. హాన్ రాగానే వాళ్ళ మమ్మీ సైలెంట్ అవుతుంది. అలాగే అంటూ ఉంటుంది, "మీ డ్యాడీ మనల్ని చాలా మిస్ అవుతున్నాడు. మనం ఒక్కసారి వాళ్ళకి ఛాయిస్ ఇద్దామా? ఆయనకి ప్లీజ్ క్షమించు కదా!" అంటే, "మమ్మీ నువ్వెలా మాట్లాడుతున్నావు? అతను ఎంతగా డ్రింక్ చేసేవాడు, ఎంతగా నిన్ను కొట్టేవాడు, నిన్నెలా ట్రీట్ చేశాడో నీకు ఇంకా గుర్తుకు లేదా? నువ్వు మళ్ళీ అతనికి క్షమిస్తానన్నావు" అని అంటూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటుంది, "మీ డ్యాడీ యొక్క జైల్‌ని నేను తక్కువ చేశాను డేస్‌ని" అనగానే అతనేమో షాక్ అవుతాడు. "నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు తెలియదా?" అని అంటూ ఉంటే, సిటీలోనే మనం ఇంత చిన్న ప్లేస్‌లో ఉంటున్నాం కదా! ఇంత పెద్ద సిటీలో అతను మననెలా పట్టుకుంటాడు అంటే, "నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ? అతను ఎలాగైనా మనల్ని ఈజీగా వెతికేస్తాడు. అలాగే నువ్వు నంబర్ చేంజ్ చెయి. నా స్కూల్ విషయం కూడా అతనికి తెలుస్తుంది. అండ్ అతన్ని జైలుకి పంపించిన రీజన్ ఏంటి? నన్ను కింద పడేస్తే మా ఇద్దరికి గొడవయింది. ఆ టైంలో అతనికి జైలుకి పంపించాను. కానీ ఇప్పుడొచ్చాడనుకో అతన్ని పక్కా చంపేస్తాడు" అంటే, "లేదు ఎంతైనా మీ డ్యాడీ కదా! అలా ఎందుకు చేస్తాడు" అనగానే, "నీకేం తెలుసు? నువ్వు అతని గురించి ఆలోచించట్లేవు. సరే నా గురించైనా ఆలోచించకపోయినా పర్వాలేదు. నీ కూతురు గురించి చిన్న లిటిల్ సిస్టర్ గురించైనా ఆలోచించి నువ్వు ఈ నిర్ణయం తీసుకో. అలాగే మనం ఈ ప్లేస్‌ని, ఈ జాగాని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్యాడీకి ఈ విషయం తెలియకూడదు. నీ నంబర్ కూడా చేంజ్ చెయ్యి" అని చెప్తాడు. ఇక్కడేమో తన ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అలాగే ఇక్కడేమో
తన సింగింగ్ కాంపిటీషన్‌లో చాలా బాగా సింగింగ్ చేసినందుకు అందరూ వావ్! అని తనని ఫేమస్ చేస్తారు. సో, ఇంటర్నెట్‌లో తను చాలా ఫేమస్ అవుతుంది. హానేమో ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళి హాఫ్ డే లీవ్ అడుగుతాడు. ప్రిన్సిపల్ కూడా లీవ్ ఇస్తాడు. సో, ఇక్కడేమో జియాకి తను సింగింగ్ కాంపిటీషన్‌లో ఫేమస్ అయినందుకు చాలామంది బాయ్స్ తన కోసం లెటర్స్ రాస్తారు. కానీ తను ఎవ్వరి లెటర్‌లు పట్టించుకోదు. అప్పుడే అక్కడికి ఆ లెటర్స్ అని చూసి అతను చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు హాన్. హాన్‌ని చూడగానే తనేమో మాట్లాడుతూ ఉంటే అతను సైలెంట్‌గా బుక్స్ అన్నీ బ్యాగ్‌లో పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నాతో ఎందుకు మాట్లాడట్లేదు?" అని అంటుంది. తనేమో సైలెంట్‌గా ఉంటే, "మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యాం కదా! సేమ్ యూనివర్సిటీలో చదవాలని" అనగానే, "చూడు నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తన వెనకాలే వెళ్తూ, "ఏంటి ఆల్రెడీ మనం ఫిక్స్ అయ్యాం కదా! నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు?" అనగానే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఎంత అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకుంటుంది చాలా కోపంగా. ఇక్కడేమో వాళ్ళ లిటిల్ సిస్టర్‌ని హౌస్‌కి తీసుకొచ్చి వేరే హౌస్‌కి, "చూడు ఇది కొత్త మొబైల్ అండ్ ఎవరైనా నేను అలాగే మమ్మీ తప్ప ఎవరు డోర్ ఓపెన్ చేసినా, డోర్ కొట్టినా డోర్ ఓపెన్ చేయకు" అని చెప్తూ ఉంటాడు. అలాగే నాకు కాల్ చేస్తే ఏ నెంబర్, పోలీస్‌కి కాల్ చేస్తే ఏ నెంబర్ అని చెప్తూ ఉంటాడు మొబైల్‌లో. అలాగే ఇదంతా ఆ పాప వింటూ ఉంటుంది. అప్పుడే జియా ఫోన్ చేస్తుంది. "నేను మీ హౌస్ బయట ఉన్నాను" అనగానే ఇమ్మీడియేట్‌గా పాత హౌస్‌కి వెళ్ళిపోతాడు. సో, తను అంటూ ఉంటుంది, "నిన్నుతో కొంచెం మాట్లాడాలి" అంటే తను ఇమ్మీడియేట్‌గా తను వర్క్ చేసే ప్లేస్‌కి తీసుకొచ్చి వాళ్ళ లిటిల్ సిస్టర్‌తో కూర్చోబెడతాడు. వాళ్ళ లిటిల్ సిస్టర్ ఏమో తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అతనేమో పాలు తెస్తానికి అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళ లిటిల్ సిస్టర్ మాటల్లో మాట, "మేము హౌస్ చేంజ్ అయ్యామని" చెప్తుంది. అది వినగానే తనేమో షాక్ అవుతుంది. అలాగే మొత్తం స్టోరీ చెప్తూ ఉంటుంది. "మా డ్యాడీ జైల్‌లో ఉన్నాడు. ఇప్పుడు మా డ్యాడీ రిలీజ్ కాబోతున్నాడు. సో, ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నామని తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు" అని అంటూ ఉంటే అసలు ఏం జరిగింది అనగానే, చిన్నప్పుడు మా డ్యాడీ ఎప్పుడు మా మమ్మీని మా అన్నని కొడుతూ ఉండేవాడు. సో, ఇలా మా అన్నని కొట్టడం వల్ల మా డ్యాడీ జైలుకి వెళ్ళాడు అని మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుంది. కానీ అసలేంటంటే వాళ్ళ డ్యాడీ వాళ్ళ మమ్మీని చీటింగ్ చేస్తున్నాడని కావాలనే వాళ్ళ డ్యాడీతో ఫైటింగ్ చేసి, అలాగే తనకు తను హర్ట్ చేసుకొని వాళ్ళ డ్యాడీని పోలీసులకి కాల్ చేసి, "మా డ్యాడీ నన్ను హిట్ చేస్తున్నాడని" చెప్పి పోలీసులతో అరెస్ట్ చేపిస్తాడు. పాప వాళ్ళ డ్యాడీ సైడే రాంగ్‌గా చెప్తూ ఉంటే, సో, తనేమో బాధపడుతూ ఉంటుంది. పాపం ఇన్ని ఇయర్స్ నుంచి చిన్నప్పుడు ఎంత కష్టంగా జీవించాడతను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హానేమో మిల్క్ తీసుకొనొస్తాడు. అతనేమో మిల్క్ తీసుకొచ్చి, "మీరిద్దరూ మిల్క్ తాగాల్సిందే" అనగానే జియా మిల్క్ తాగి అక్కడి నుంచి బయటికెళ్ళి అతని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలాగే స్కూల్‌లో ఏమో హాన్ యొక్క ఫ్రెండ్ తనకు చెప్తూ ఉంటాడు, "తెలుసా తను 2 టైమ్స్ ఫైట్ చేసింది నీ గురించే. అండ్ క్యాంపెయిన్‌లో ఫైట్ చేసింది నీది సీక్రెట్‌గా డ్రెస్ చేంజ్ చేస్తున్న వీడియో తీయడం వల్ల అతను ఫైట్ చేశాడు" అనగానే తను షాక్ అవుతుంది. అంటే నా గురించి ఇంతగా చేశాడని తన హౌస్‌కెళ్ళి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ దగ్గర. వాళ్ళ మమ్మీ అంటుంది, "నువ్వు ఏ డెసిషన్స్ తీసుకున్నా నేను నీకు సపోర్ట్‌గా ఉంటాను. అలాగే నీకు తెలుసా బిజినెస్‌లో ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోయింది. నేను వేరే ల్యాండ్ తీసుకున్నాను" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, మా మమ్మీ లాస్ట్ లైఫ్‌లో ఇలా ఒక ల్యాండ్ వల్ల బ్యాంక్రప్ట్సీ అయింది. కానీ ఇప్పుడు వేరే ల్యాండ్ తీసుకుంది. అంటే లాస్ట్ లైఫ్ చేంజ్ అయినప్పుడు ఈ లైఫ్‌లో కూడా నేను హాన్ యొక్క లైఫ్‌ని చేంజ్ చేస్తాను అని అనుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి కాఫీ షాప్‌లో వర్క్ చేస్తాడు కాబట్టి బయటికి రా అని పిలుస్తుంది. అతను బయటికెళ్ళగానే తను చెప్తూ ఉంటుంది, "నేను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను. సో, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా? ఒకవేళ లేదు అంటే చెప్పు. నేను నిన్నెప్పుడూ కలవను. ఎప్పుడు దూరంగానే ఉంటాను. నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను. ఒకవేళ ఇష్టపడుతున్నానని చెప్పావనుకో నేను నిన్ను లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటాను" అని అంటుంది. సో, అతనేమో షాక్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! కానీ తన గురించి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు తెచ్చుకొని ఇమ్మీడియేట్‌గా హగ్ చేసుకొని, "నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను" అని చెప్తాడు. హానేమో హౌస్‌కి రాగానే వాళ్ళ డ్యాడీ ఉంటాడు. సో, వాళ్ళ డ్యాడీ మీద చాలా కోపడుతూ, "నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు" అంటే వాళ్ళ డ్యాడీ ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హానేమో వాళ్ళ మమ్మీతో అంటూ ఉంటాడు, "నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు" అని అంటాడు. సో, ఇక్కడేమో జియా హాన్‌ని అలాగే వాళ్ళ లిటిల్ సిస్టర్‌ని అతనేమో లంచ్‌కి ఇన్వైట్ చేస్తుంది. అతనేమో లంచ్ చేయబోతూ ఉంటే తన హ్యాండ్స్ షేక్ అవుతూ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా అక్కడున్న వాళ్ళందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉంటే తనేమో హ్యాండ్ పట్టుకొని సపోర్ట్ ఇస్తుంది. "ఇప్పుడు తిను" అని అంటుంది. అలాగే అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. "మీ డ్యాడీ ఇయర్ ట్రీట్మెంట్‌కి కావాల్సిన మీ లిటిల్ సిస్టర్ యొక్క మొత్తం మనీని తీసుకొని వెళ్ళాడు" అనగానే అది విని తనకి చాలా కోపం వస్తుంది. "నువ్వే కదా డ్యాడీని రాపిచ్చావు. సరే నువ్వెళ్ళి నీ పోలీసులకి చెప్పు. నా హస్బెండ్ ఇలా తప్పులు చేశాడు. అలాగే నా కొడుకుని కొట్టాడు. ఇప్పుడేమో మనీ వెతుక్కొని వెళ్ళిపోయాడని. వాళ్ళే వెతుకుతారు" అనగానే వాళ్ళ మమ్మీ ఓకే అంటుంది. అలాగే ఇక్కడేమో వాళ్ళ డ్యాడీ ఫుల్‌గా ఫుడ్ తింటూ ఉంటాడు. వేరే వాళ్ళ ఫుడ్ తీసుకొని. సో, అప్పుడే అతనికి అర్థమవుతుంది అతని కోసం పోలీసులు వెతుకుతున్నారని. సో, జియా అంటూ ఉంటుంది ఇక్కడ, "నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా! తనకి ట్రీట్మెంట్ చేపియడానికి" అని డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి హాన్ యొక్క హౌస్‌కి వెళ్తారు. తనేమో అక్కడ ఎంజాయ్ చేసి మంచిగా బయటికొస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి ఏమో లోపలికి వెళ్ళడం చూసి తనకి డౌట్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా పోలీసులకి కాల్ చేస్తుంది. ఆ పర్సన్ ఎవరో కాదు
హాన్ యొక్క డాడీనే. అతను హాన్‌ని చంపడానికి కత్తి కూడా తీసుకొనొస్తాడు. అలాగే హాన్ ఏమో వాళ్ళ సిస్టర్‌ని దాసుకోమని చెప్తాడు. సో, అతనేమో చంపడానికి అటాక్ చేయబోతుంటే అదే టైంకి సూజీ తన మీద బకెట్ వేసి తనని కొడుతుంది. కానీ తనకు కూడా దెబ్బ తగులుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్ సూజీని కూడా హర్ట్ చేస్తాడు. అప్పుడే పోలీసులొచ్చి అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు హాన్ యొక్క డాడీని. కానీ సూజీ ఏమో హాస్పిటల్‌లో ఉంటుంది. సూజీ వాళ్ళ మమ్మీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని సారీ ఇది నా వల్లనే జరిగింది. తనని హర్ట్ చేసిన పర్సన్ మా డాడీని. మీరు కావాలంటే చెప్పండి. ఇంకెప్పుడు మీ దగ్గరికి కల్లో కూడా మర్చిపోయి కూడా మీకు కనిపియను. మీ కూతుర్ని డిస్టర్బ్ చేయను అనగానే, నీ దగ్గర నుంచి ఇలాంటి మాటలా నేను వినేటిది? తను నిన్నెంతగా ఇష్టపడుతుంది. నువ్వు కూడా తన మీద ఇష్టం చూపియాలి కదా! అలాగే ఒకవేళ తనకేమన్నా అయితే నేను ఊరుకోను. కానీ తను మేలుకొచ్చేదాకా చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే జియాకేమో మేలుకొస్తుంది. వాళ్ళ మమ్మీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హాన్ గురించి అడుగుతుంది. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరు స్కూలింగ్ అయిపోయి కాలేజ్‌లో జాయిన్ అవుతారు. సో, హాన్ దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి డేటింగ్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. అతను అంటూ ఉంటాడు నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అంటాడు. అలా ఒకరినొకరు స్మైల్ చేస్తూ ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.